ప్రతి మనిషి జీవిత ప్రయాణం ఒంటరిగా చేయలేకనో, ఒంటరితనాన్ని మోయలేకనో, ఒంటరితనాన్ని భరించలేకనో మరొక తోడుని వెతుకొని ప్రయాణం చేస్తుంటారు. మనం చూడబోయే ఈ ఇద్దరి జీవితంలో కొన్ని గంటల ప్రయాణమే మన ఈ కొన్ని నిమిషాల సేవ. भैया थोड़ा जल्दी से चलो ना। हाँ चल रहे हैं मैम, पर रूट में ट्रैफिक ज़्यादा रहेगा. एक्सक्यूज मी सर, हैदराबाद का बस कब आएगा? ಹೈದರಾಬಾದ್ಗೆ ಹೋಗೋ ಬಸ್ 15 ನಿಮಿಷ ಮುಂದೆ ಹೋಗೈತೆ ಮೇಡಮ್. ಇನ್ನು 2 ಗಂಟೆವರೆಗೆ ಬರೋದಿಲ್ಲ. భయ్యా और एक बुक मिलेगा क्या? సార్ నేను తెలుగు వాళ్ళే, తెలుగులో మాట్లాడండి. ఈ బుక్ ఇంకో కాపీ ఉందా? సార్ ఇక్కడ ఉన్నాయి తెలుగు పుస్తకాలే. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే. లేదు సార్, ఈ ఒక్క కాపీయే ఉంది. మీకు కావాలంటే ఆర్డర్ చేయండి, 1 వీక్లో తెప్పిస్తాం. ओके नो प्रॉब्लम. एक्सक्यूज मी, बुक के लिए मैं बहुत दिन से सर्च कर रही हूँ, मुझे दे दो प्लीज़. बहुत मुश्किल से मिला है, मुझे चाहिए बस. थैंक्स. థ్యాంక్స్ అండి. भैया हैदराबाद जाने के लिए व्हीकल मिलेगा क्या? हाँ अभी एक गाड़ी चले गए मैम. आपको अर्जेंट आई तो कैब बुक करके चल जाना. Excuse me ma'am, I am traveling to Hyderabad. If you have no objection, you can travel with me.
I'm Arshuta. Your good name, please? Ram, Abhiram. Oh, great. Excuse me? సాంగ్స్ ప్లే చేయమంటారా? It's okay. Palle chain crazy fellow. కనులు నావైనా కలలు నీవేలే పెదవి నాదైనా పిలుపు నీదేలే. ఏమైనా గురువుగారి సాంగ్ అంటే మినిమం ఉంటుంది. ఈ గుండె నాదైనా ఉండేది నువ్వేలే. ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? ఈ బుక్లో కొన్ని విషయాలు చదివే కొద్దీ కేవలం గవర్నమెంట్ కార్పొరేట్ కంపెనీ కోసం వర్క్ చేస్తున్నట్టుంది. దీనివలన ఇక్కడున్న ప్రజల లివింగ్ స్టైల్ కల్చరల్ డ్యామేజ్ అవుతుంది. ప్రభుత్వం ప్రజల గురించి కాకుండా కార్పొరేట్ వ్యవస్థ గురించే ఆలోచిస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం రూలింగ్లోకి రావాలన్నా పెట్టుబడి పెట్టేది కార్పొరేట్ కంపెనీలే. ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించడం మానేసి చాలా రోజులు అవుతుంది. సరే, ఇవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. ఈ బుక్ ఇదివరకే చదివారా? చాలాసార్లు, కానీ ఈ మధ్య నా దగ్గర ఉన్న బుక్ ఎవరికో ఇచ్చేశాను. అయ్యో, మనం మాట్లాడుతున్న టైం అయిపోయింది. ఎక్కడైనా డిన్నర్ చేద్దాం. ఈ ఏరియాలో ఫుడ్ బాగుంటుంది. వాష్రూమ్ అటు సైడ్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఏంటి వీడికి ఇంత దగ్గర అయిపోతున్నా? మీరేం తింటారు? ఏదైనా పర్లేదు. ఓకే. మీరు కార్లో కూర్చోండి, ఒక 5 మినిట్స్లో వస్తా. సరే. నేనేంటి తనకింత దగ్గర అవుతున్నా? వద్దు రే.
ఇంకా చాలా దూరం ఉందిలేండి. సరే, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. వావ్, ఒకసారి పక్కన ఆపుతారా? ఎదురుగా నేను చూస్తుంటే ఎదలోనా ఏదో అలజడి అలజడి నన్నిలా నీ వైపుగా లాగుతూ ఏదో గజిబిజి గజిబిజి ఇది ప్రేమో లేదేమో అనుకుంటూ ఆగేస్తున్నా. ఇకనైనా చెప్పేవా, ఇకనైనా నీ ప్రేమ, ఇన్నాళ్ళు నీ మౌనం, ఇకనైనా ఒకటవుదామా, ఎదలోన చోటిస్తే బ్రతికేస్తా నీ జతగా. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ఇలానే లైఫ్ లాంగ్ ఉంటే ఎంత బాగుండో కదా. ఇప్పటికేమైనా ఏమైంది? మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండవచ్చు. బట్ నాకు ఆ ఛాన్స్ లేదు. బాగానే ఉంది కదా, ఎంజాయ్ చేయడానికి అంత బాధ ఏంటి? నేను అలానే అనుకున్నాను, కానీ మా ఇంట్లో నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. నేను ఒక విషయం చెప్దాం అనుకున్నాను, కానీ మన మధ్య అంత బాండింగ్ లేదని చెప్పలేదు. ఏంటది? మా వాళ్ళు కూడా నాకు ఇంట్లో సంబంధం చూశారు, అందుకే నేను ఊరు వెళ్తున్నాను. నిజమా నువ్వు చెప్పేది? అవును, నిజమే. అందుకే హాలిడేస్కి ఇంటికి వెళ్తున్నా. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు? నాకు కంఫర్ట్గా లేదు, వెళ్దామా? ఓకే. విడువకు వదిలెల్లకు నన్ను ఒంటరి దాన్ని చేయకు, చాలిక ఇక చాలిక ఈ మౌన ప్రేమలే మనకిక. విడువకు వదిలెల్లకు నన్ను ఒంటరి దాన్ని చేయకు, చాలిక ఇక చాలిక ఈ మౌన ప్రేమలే మనకిక. హలో. హలో, ఎవరు? నేనంటే ఒకసారి నీ పక్కన చూడు.
ఎక్కడున్నావు? నువ్వు నన్ను ఎక్కడైతే వదిలేసి వెళ్ళిపోయావో నేను అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నా. వస్తున్నా. నా కోసం వచ్చావా? మ్హూ. మరి ఎందుకు వచ్చావు? బుక్ కోసం. సరే మరి తీసుకో, బాయ్. కొన్ని ప్రయాణాలు అమ్మకం, కొన్ని పరిచయాలు రంగులమయం. తక్కువ టైంలో ప్రేమ పుట్టి ఎక్కువ అర్థం చేసుకొని లైఫ్ లాంగ్ కలిసి ఉండే ప్రతి హృదయానికి మా ఈ మొదటి చిత్రం అంకితం. మీ అని